దత్తత ముహూర్తానికి ఇంకా అరగంట టైం ఉంది. ఈ టాబ్లెట్ సరిగ్గా అరగంట తర్వాత పనిచేయడం మొదలు పెడుతుంది. ఒక్క 15 నిమిషాల పాటు చేతులు, కాళ్ళు, కండరాలు అన్ని బిగుసుకుపోయి కదల్లేని కర్రలా మారిపోతాయి. ఈలోగా ముహూర్త సమయం దాటిపోతుంది. దత్తత ఆగిపోతుంది. మళ్ళీ నువ్వు ముహూర్తం పెట్టే లోపల ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. ఏమైనదప్ప నాకు? హిట్ అయిపోయినానేమి? సరిగ్గా దత్తత తీసుకునేటప్పుడే ఇట జరగాలనా? అల్లుడు గారు, మీరు కొంచెం తప్పుకోండి. అయ్యా, ముహూర్తానికి ఇంకా 3 నిమిషాలే ఉంది. ఇక్కడ అమ్మాజీ ఉంటుందో పోతుందో తెలియకుండా ఉంటే ముహూర్తం అంటారేంటి పంతులు గారు? ఇంకా 3 నిమిషాలే ఉందప్ప. ఈ దత్తత ఎట్టయినా జరగాల. ఏదో ఒకటి చెయ్యప్పా. మీరు టెన్షన్ పడకండమ్మా. టెన్షన్లో ఇంకా కండరాలు బిగుసుకుపోయే ప్రమాదం ఉంది. అవునమ్మా, దత్తత కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు. ముందు నీకు బాగవ్వాలి. లేదప్పా, ఇప్పుడే అయిపోవాలా. అయ్యోరు, చేతులెట్టాగో ఇట్టానే ఉన్నాయి కదా, ఈ చేతుల్లోనే దారిపోయమని చెప్పండి. అలా కుదరదమ్మా. తర్వాత మీ చేతులతో చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మీరు లేచి మామూలుగా కూర్చుంటే కానీ ఈ దత్తత జరగదు. ఇక 2 నిమిషాలు మాత్రమే ఉంది. ఇంకా 2 నిమిషాలు ఉండాదప్పా. ఏదో ఒకటి చెయ్యప్ప ఆనంద్ బాబు. 2 నిమిషాలు కాదు, ఇంకో 10 నిమిషాల వరకు నువ్వు కదల్లేవమ్మాజీ. అత్తయ్య గారు, కంగారు పడకండి. దత్తత ఈ రోజు కాకపోతే రేపైనా చేసుకోవచ్చు. మీరెక్కడికి పోతారు? మీ అబ్బాయి గారు ఎక్కడికి పోతారు? నాన్న, ఏమైందో తెలిసిందా? అదే చూస్తున్నానమ్మా. ఇంతవరకు ఇలాంటి సమస్య నా జీవితంలో ఏ రోగి దగ్గర చూడలేదు. నిద్ర మాత్రలు అవి వేసుకునే అలవాటు ఏమన్నా ఉందా? వాటి మోతాదు ఎక్కువైనా ఇలాగే జరిగే అవకాశం ఉంది. అబ్బే, అలా నిద్ర మాత్రలు వేసుకుని నిద్రపోవాల్సిన అవసరం మా అమ్మాజీకి లేదు బావగారు. కంచం నిండా మెక్కి మంచం ఎక్కితే తెల్లారే వరకు భూమి బద్దలైనా లేవదు. ఎందుకిలా అయిందో నాకు అంతుపట్టడం లేదు. అంటే జీవితాంతం ఇట్టానే ఉండిపోవాల్సిందేనా? ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం. అవసరం లేదు. ఇలాంటివన్నీ తాత్కాలికంగా కొంతసేపు మాత్రమే ఉంటాయి. అప్పుడు కాళ్ళు పట్టేసి ఒక్క క్షణం కదలలేకుండా పోతాం. తర్వాత దానంతటా అదే వదిలేస్తుంది. ఇది కూడా అంతే. అంతే బావగారు, కొన్ని పనులు చేయకూడదని దేవుడు మనకి బుద్ధి ఇస్తాడు. కానీ ఆ బుద్ధి గడ్డి తిని మనం చేయకూడని పనులన్నీ చేస్తాం. అప్పుడు దేవుడి కోపం వచ్చి ఇదిగో ఇలా కాళ్ళు చేతులు కట్టి పడేస్తాడు. దిగంబరం. దిగంబరం అని కాదు, దేవుడా అని అరు. ఎందుకు ఇలా చేశాడో సమాధానమైన వస్తుంది. అమ్మా, ముహూర్త సమయం ఎప్పుడో అయిపోయింది. దాటిపోతుంది పంతులు గారు. ఈ దత్తత జరగదు. కన్న తండ్రికి ఇష్టం లేకుండా పెంచిన తల్లిని ఏడిపించి బిడ్డని లాక్కుంటే దేవుడు ఊరుకుంటాడా? బాబాయ్, అమ్మేం బలవంతంగా లాక్కోవడం లేదు.
అమ్మ గురించి తప్పుగా మాట్లాడద్దు. వాడు మాట్లాడిన దాంట్లో తప్పే ఉందిరా. బాబాయ్ చెప్పింది నిజమే. నీకు అమ్మాజీకి తప్ప ఇది జరగడం ఎవ్వరికీ ఇష్టం లేదు, ఆ దేవుడితో సహా. అందుకే ఇలా జరిగింది. బావగారు, ఇక్కడ నయమవుతుందేమో చూడండి, లేదంటే పెద్ద హాస్పిటల్లో చేర్పిద్దాం. నాకు ఏం అంతు పట్టడం లేదండి. హాస్పిటల్కి తీసుకెళ్దాం, అందరూ పట్టుకోండి. అల్లుడు గారు లేపండి. అమ్మా లేమ్మా. జాగ్రత్త. మెల్లిగా. ఉండవమ్మా. ఏంది మే? అమ్మా, జాగ్రత్త అమ్మా. అయ్యో, అరవకమ్మ తల్లి. జాగ్రత్త అమ్మా. ఏంది మే? నడు విర కొట్టేశావు. అమ్మా, నువ్వు లేచావు. నీ కాళ్ళ చేతులు పనిచేస్తున్నాయి. అవును, అన్ని పని చేస్తా ఉండాయి. ఇలా పైనుంచి కింద పడేస్తే నయమవుతుందని తెలీదక్కా, లేకపోతే ముందే పడేసేవాళ్ళం. అయ్యోరు, బాగానే అయిపోయినాను కదప్పా. దత్తత గానిస్తామా? ముహూర్త సమయం దాటిపోయిందని చెప్పాను కదమ్మా. అమ్మాజీ, నీకు చింత చచ్చినా పులుపు చావలేదమ్మాజీ. దత్తత అనగానే కాళ్ళు చేతులు పడిపోయాయి, కదలకుండా అయిపోయావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. పరాయి సొత్తు ఆస్తైనా అనుబంధమైనా దోచుకోవాలని చూస్తే దేవుడు ఇలాంటి గతే పట్టిస్తాడు. ఏంది మే? ఏదో కొంతసేపు కథలు లేకుండా అయిపోయినానని ఆ దేవుడే దిగొచ్చి చేసినట్లా మాట్లాడుతా ఉండారు. అయ్యోరు, ఇంకో ముహూర్తం చూడప్పా. రేపో ఎల్లుండో ఇంతకన్నా గొప్పగా జరిపించా. అమ్మా, రేపటి నుంచి పుష్యమాసం అంటే శూన్యమాసం. రేపటి నుంచి నెల రోజుల పాటు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. ఈ రోజు పిల్లల 16 రోజుల పండగ. నీ పంతాలకు పోయి అది కాకుండా చేసావు. ఇప్పుడు ఎలాగో జరగలేదు కదా, కనీసం 16 రోజుల పండగన చేయించు. కాదనకండి వదిన గారు, 16 రోజుల పండగ 16 రోజు జరిపిస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఇది కూడా కాదంటే నా కొడుకు సుఖపడటం ఇష్టం లేనట్టు అందరూ అభిప్రాయపడతారు. ఏదో ఒకటి చెయ్యాలా. ఈ దత్తత ఉండదని ఆపినాను గాని పిల్లల సంతోషం కన్నా నాకు కావాల్సిందేముంటాది. అట్టనే తీసుకుపోండి. మంచిది వదిన గారు. అమ్మ ఈశ్వరి, రామ్మా. వెళ్ళమ్మా, త్వరగా బట్టలు సర్దుకో. అల్లుడు గారు, మీరు కూడా బయలుదేరండి. అమ్మా, నీకెలా ఉంది? బాగానే ఉండాదప్పా. బాగానే ఉందని చెప్తోంది కదరా, బయలుదేరు. అసలిట్టా ఎందుకు జరిగినది? అది ముహూర్తం సమయానికి కదలకుండా అయిపోవడమేంది? ఏదో జరిగిందబ్బా, అదేందో తెలుసుకోవాలా. రౌడీ కొంపని రౌడీ కొంప. పిల్లలకి పెళ్ళయి 16 రోజులైంది. 16 రోజుల పండగ చెయ్యాలన్న బుద్ధి జ్ఞానం కొంచెం కూడా లేదు. ఆ దత్తతేదో సరిగ్గా ఇదే రోజే పెట్టుకోవాలా? వేరే ముహూర్తాలే లేవా? నా కొడుకేమో గట్టిగా మాట్లాడలేడు. నా మనవరాలు అచ్చటా ముచ్చటా చూసే యోగం నాకు లేదేమో. పదండి. పదండి బాబు. రండి బాబు రండి.
బావున్నారా? బాగున్నా. ఎరా ఆ అబ్బాయిని అమ్మాయిని తెచ్చావు, 16 రోజుల పండగ చేస్తున్నావా? అవునమ్మా. మరి దత్తత కార్యక్రమం ఏదో ఉందన్నారు? అది ఆగిపోయింది నానమ్మా. అవునా? అయితే అనుకున్నది సాధించావు మనవరాలా. అంటే దత్తత ఆగిపోతుందని నీకు ముందే తెలుసా? అలా ఎలా తెలుస్తుంది బాబు? మరేదో కావాలని చేసినట్టు అనుకున్నది సాధించింది అంటున్నారు. అంటే 16 రోజుల పండగ జరగాలని దేవుణ్ణి కోరుకున్నాను. అది జరుగుతుంది కదా, అందుకే అనుకున్నది సాధించావంటోంది మా నానమ్మ. అంతే కదా నానమ్మ? అవునవును. సర్లేండి, అదేదో తొందరగా కానిస్తే బయలుదేరతాం. అల్లుడు గారు ఆగండి, కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాలి. ఒక్క అడుగు ముందుకు రండి. వద్దండి వద్దండి, నేను కడుక్కుంటాను. తప్పేం లేదు బాబు. కన్యాదానం చేసేటప్పుడు అల్లుడి కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు పోసుకుంటారు కదా, అలాగే మొదటిసారి ఇంటికొచ్చినప్పుడు ఇలా కాళ్ళు కడగడం మా ఆచారం. ఆనంద్ బాబు కాలిపో. ఈశ్వరి కాళ్ళు తోడు. ఏంటి అలా చూస్తున్నారు? ఇది ఆనంద్ బాబు గారి ఇల్లు. ఆచారాలకి అల్లుడికి చేసే మర్యాదలకి ఎలాంటి లోటు ఉండదు. కుడికాలు లోపలికి పెట్టి పదండి. ఏమైందే? దత్తత ఎందుకు ఆగిపోయింది? అదొక పెద్ద కథలే నానమ్మా, తర్వాత చెప్తానులే. ఇంతకీ నీకక్కడెలా ఉంది? ఆ రౌడీ కొంపలో బాగానే నెట్టుకొస్తున్నావా? ఎవరూ ఏమీ అండలేదు కదా? నన్నెవరేమంటారు నానమ్మా? నీ మనవరాలకు మించిన రౌడీ ఎవరన్నారు చెప్పు? ఏమిటే అక్కడికెళ్ళి నువ్వు వాళ్ళలా మారిపోయావా? అబ్బాయిని అక్కడ నిల్చోపెట్టి ఇక్కడ మాట్లాడటమ్మా. అల్లుడుగారిని గదికి తీసుకెళ్లి స్నానానికి ఏర్పాట్లు చూడు, పూజకు టైం అవుతోంది. అలాగే అమ్మా. సత్యవతి, ఇప్పటికిప్పుడు ఆ ఏర్పాట్లని ఎలాగే? శివపార్వతి వస్తుందా? అయితే ఇంకేం పెంగలేదు. పదండత్తయ్య. దత్తత అయిపోతాది,
శివతో పాటు ఆస్తి నా చేతికి సిక్కుతాదని ఆశపడితే అయినా ఎవరో మంత్రం వేసినట్టు సరిగ్గా దత్తత తీసుకున్నప్పుడే అట్టా జరిగినాదేమి. వాళ్ళన్నట్టు దత్తత తీసుకోవడం ఇష్టం లేక దేవుడే దిగొచ్చట్టా చేసినాడా? దేవుళ్ళెందుకొస్తారప్పా? వాళ్ళకి వేరే పని లేదా ఏవి? దత్తత జరగకుండా ఆపడానికి వీళ్ళేమన్నా చేసినారా ఏవి? ఏం జరిగినాదో తెలుసుకోవాలా? అంత దీర్ఘంగా ఆలోచిస్తుందంటే మళ్ళీ ఏం కుట్ర చేస్తుందో ఏమో. ఈ దరిద్రం ఎప్పుడు కొదులుతుందో ఏంటో. అనసూయ, ఏమైంది అనసూయ? ఎవరి మీద విసుక్కుంటున్నావు? ఇంకెవరు ఉందిగా ఇంట్లో బ్రహ్మరాక్షసి. చచ్చిన పావా, ఇంకా అదేం చేస్తుందని ఆలోచిస్తున్నావు? దాన్ని ఏమి చేయలేకపోతున్నానని ఆలోచిస్తున్నాను. ఆ ఎల్లమ్మ తల్లి దయవల్ల సమయానికి చేతులు కాళ్ళు పడిపోబట్టి సరిపోయింది. లేదంటే నా బిడ్డ నాకు దూరం అయిపోయి ఉండేవాడు కదా. ఎల్లమ్మ తల్లి కాదమ్మా, వేరే తల్లి ప్రత్యక్షంగా మరింటికొచ్చి ఈ పని చేసింది. ఏమంటున్నావు? వేరే వాళ్ళ అంటే అమ్మాజీకి అనుకోకుండా అలా జరగలేదా? వేరే ఎవరో కావాలని చేశారా? అవునమ్మా. అనుకున్నా ఇది ఎవరో కావాలనే చేసిండారని. ఎవరొచ్చారు మన ఇంటికి? ఎవరు చేశారు ఈ పని? నువ్వు చెప్పింది నిజమేనా? అసలు అలా జరగడం ఎవరి వల్ల కాదమ్మా. ఎవరో వచ్చారని చెప్తుంది కదండి. చెప్పమ్మా, ఎవరొచ్చారు? మనందరికీ తెలుసు. అది 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 ఎల్లమ్మ తల్లి కాదు, నాగులాపురం సుంకాలమ్మ. ఏంది బే? నాటకాలు ఆడుతాండావా? ఎవరో మర్యాదగా చెప్పు. అమ్మాజీ వదులు. అమ్మాజీ వదులు. నేను వదలను. ఎవరు కుట్ర పన్ని ఇట్టా చేసినారో తెలవంతే నేను వదలను. చెప్పా. అమ్మాజీ పిచ్చి పట్టిందా నీకు? ఎల్లమ్మ కాదు సుంకులమ్మ అనింది కదా. ఎవరో మనుషుల పేరు చెప్పినట్టు మాట్లాడతావేంటి? పోయి ఆ సుంకులమ్మను అడుక్కోపో. ముందు వదులు. చెప్పా, చెప్పు. అమ్మాజీ చెప్పు. వదులు. అమ్మాజీ వదులు. లేదు మే, ఎవరో చెప్పబోయి నన్ను చూడంగానే మాట మార్చేసిండాది. మాట మార్చేసి అసలు ఎవరి పేరు చెప్తుందనుకున్నావు? అసలు మనిషి అన్నవారు ఎవరైనా సరే ఇలా కాసేపు కదలకుండా చేయగలరా? నువ్వు చేయి చూద్దాం. దత్తత ఆగిపోయిందన్న సంతోషంలో ఏవో దేవుళ్ల పేర్లు చెప్పుకుంటోంది. నువ్వు కూడా ఇదంతా దేవుడికి ఇష్టం లేదని తెలుసుకొని మళ్ళీ ఇలాంటి పిచ్చాలోచనలు చేయకుండా ఉంటే మంచిది. అట్టానే అప్పా. ఇది దేవుడు చేసినాడో మనిషి చేసినాడో తేలుచ్చప్పా. మీలో ఎవరైనా సరే దీనికి కారణమని తెలియాలా? అప్పుడు నాలోని దెయ్యాన్ని చూపించా. అమ్మా, సరదా కూడా నువ్విలా ఎక్కడా మాట్లాడకమ్మా. అమ్మాజీ నిజమే అనుకొని నీ మీద కక్ష పెంచుకుంటుంది. అలాగే నాన్న. అమ్మయ్యా, సమయానికి అమ్మాజీని చూసి వదిన పేరు చెప్పలేదు కాబట్టి సరిపోయింది. లేదంటేనా వదిన ఇబ్బందుల్లో పడేది.
ఓ హలో 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 ఏం చేస్తున్నారు? అడుగుతుంది మిమ్మల్నే. నా ఫోటో తిప్పి పెడుతున్నారేంటి? నేనంటే ఎలాగో పడదని తెలుసు. ఆ విషయం మా పుట్టింట్లో ఇలా చెప్పాలని చూస్తున్నారా? అదేం లేదు, స్నానం చేస్తా కదా. మీరు స్నానం చేయడానికి నా ఫోటోకి ఏంటి సంబంధం? తర్వాత బట్టలు మార్చుకోవాలి కదా. నేను ఆడపిల్లల ఫోటోల ముందు బట్టలు మార్చుకోను. ఆడపిల్లల ఫోటో ముందు బట్టలు మార్చుకోరట. ఆడపిల్లలంటే ఏదో పెద్ద గౌరవం ఉన్నట్టు. ఏయ్, ఏంటి కొనుక్కుంటున్నావు? భయమేంటి? బయటికే అంట. ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వడం తెలియదు గాని ఫోటోల ముందు సిగ్గుపడ్డం ఎందుకో.